మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనము ప్రకారము, ఒక తలాంతును పొందుకొని వృధా చేసిన వానికి కలిగిన శిక్ష అనే వాక్యము ద్వారా దేవుడు మాట్లాడి తన అమూల్యమైన సేవకు పిలిచి లివింగ్ జీసస్ మినిస్ట్రీస్ అనే సంస్థను స్థాపించడానికి దేవుడు కృప చూపాడు. గొడవర్రులో గురువారం బహిరంగ కూడికను జరిగిస్తూ ఆదివారం లాకుగూడెం వద్ద ఆరాధన జరిగిస్తూ మిగిలిన రోజుల్లో సువార్త పరిచర్య చేయుటకు, అనేక ప్రాంతాలను దర్శించడానికి మరియు కరపత్రాలు పంచడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. సంఘము ద్వారా ఎటువంటి సహకారం లేనప్పటికీ ప్రభువు కొరకు గొప్ప కార్యాలు చేయాలని ప్రతి నెల గొప్ప సేవకులను పిలిపించి సువార్త కోడికలు జరిగిస్తూ గ్రామంలోని నిరుపేద వృద్ధులకు ఎంతో కొంత చేయూతను అందించాలని తప్పిస్తున్న ఈ పరిచర్యకు మీ ప్రార్థన ఎంతో అవసరమని మరువవద్దు.